క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ లైవ్లో పార్టిసిపేట్ అవుతున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యములు చేయను గాక. ఈ యొక్క సెప్టెంబర్ మంత్లో, ఈ నెలలో దేవుడు తన అద్భుత సహాయాన్ని మీకు మీ కుటుంబాలకు అందించునుగాక. మీ కొరకు ప్రార్థించి ముందుకెళ్తానండి. పరిశుద్ధుడు తండ్రి, ఎవరైతే నాయన లైవ్లో మాతో కూడా ఐక్యమై ఏకీభవిస్తున్న ఆయన కన్నీరు విడుస్తున్నారు, మరి వ్యాధి బాధల కొరకు, సమస్యల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పుకోలేని సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వారి జీవితాల్లో ఏదైతే నాయన పోరాడుతూ ఎదుర్కొంటూ బాధించబడుతున్నారు, ప్రతి బాధ వేదన వారి జీవితం నుంచి తొలగించమని వేడుకుంటున్నాం. వారి సమస్య క్రీస్తు యేసు నామములో తొలగిపోనుగాక. అపవాది నుంచి వచ్చే ప్రతి పీడింపు, ప్రతి భయం, వివాహాలు కాక, ఉద్యోగాలు లేక, తండ్రి అప్పుల చేత, పాపము, మరణకరమైన వ్యాధులు, ఏ ఏ సమస్యలైతే నైనా వారి జీవితాన్ని బాధిస్తున్నాయో, వేధిస్తున్నాయో, వాటన్నిట్లకెళ్ళి ప్రభా విడుదల కలుగునుగాక, విజయము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. మీ నామములు తండ్రి గొప్ప శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు అలా చేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కొక్కరిని కూడా తైనా మీరు తాకి ముట్టి బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ ప్రార్థనలో నాయనా ఐక్యమై మాతో కలిసి ఏకీభవించి ఎవరైతే నాయనా ప్రార్థిస్తున్నారో మరి కన్నీరంతా తుడవండి, మరి కష్టాలు తొలగించండి, మరి ఇబ్బంది తొలగించండి నాయన. శాంతితో నింపండి, సమాధానముతో నింపండి. నా శాంతి మీకు అనుగ్రహిస్తా, లోకం ఇచ్చేటువంటి శాంతి కాదన్నావు. అవును ప్రభా నాయనా, వారి జీవితములు తండ్రి శాంతి సమాధానముతో నింపి నడిపించండి. లైవ్ చూస్తుండగానే గ్రేట్ థింగ్స్, బలమైన కార్యాలు జరుగునుగాక. వారి కన్నీరు తుడవబడునుగాక, వారి కష్టాలు తొలగించండి నైనా. హృదయములో మనసులో ఉన్న ప్రతి దుఃఖం, చెప్పుకోలేని ప్రతి వ్యాధి, ప్రతి భయం, ప్రతి ఆర్థిక సమస్య నజరేయుడగు యేసుక్రీస్తు నామములో వారి జీవితాలకెళ్ళి తొలగిపోనుగాక. బీ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా వారి మనసులో ఊరట కలగచ్చేయండి, ఆదరణ కలగచ్చేయండి ప్రభు. దేశం కొరకు, ప్రజల కొరకునైనా, వీక్షిస్తున్న వారి కొరకునైనా ప్రార్థిస్తున్నా. మొర ఆలకించండి. ఇద్దరు భూమి మీద ఏకీభవిస్తే ఏది అడిగినా జరిగిస్తానని వాగ్దానం చేసావు నాయన. అవును తండ్రి, మీ నామములో ప్రార్థిస్తున్నా, కన్నీరు విడుస్తున్నాం ప్రభా, విజ్ఞాపన చేస్తున్నాము నాయన. దయచేసి నాయన, దయచేసి కనికరించండి, కనికరించండి. వారి జీవితంలో తండ్రి వారి దుఃఖాన్ని తొలగించండి, మరి భయాన్ని తీసివేయండి, మరి కన్నీరు తుడవండి. ఆదరణ లేనటువంటి అయ్యా ప్రియమైన నీ కుమార్తెకు, నీ కుమారుడుకునైనా ధైర్యాన్ని కలగచ్చేయండి. అవును తండ్రి, వాగ్దానం చేశారు నాయన, ఆదరణకర్తను ఇస్తున్నాను అయ్యా. వచ్చే దేవుడు ప్రభా, మన ఆదరించే దేవుడు నాయన. నన్ను అవును తండ్రి, ఒక తండ్రి తన బిడ్డల ఎడల జాలిపడినట్లుగా జాలిపడతానన్ను. బిడ్డలపై జాలిపడండి, జాలిపడండి, దయ చూపించండి. ఈ దయారసముతో నాయన వారిని తండ్రి ఇక త్రోసివేక వారి జీవితాల్లో బలమైన మీ కార్యములు జరిగించండి. వీక్షిస్తుండగానే, వింటుండగానే ఆడియో వాయిస్ ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లైవ్ లో ఏకీభవిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు బలమైన శక్తిగల కార్యాలు జరిగించునుగాక. దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీ సమస్య పూర్తిగా మీ నుంచి తొలగిపోయింది, మీ భయం మీ నుంచి వెడలిపోయింది, మీ సమస్య మీ నుంచి తీరిందని నమ్ముతున్నాం. అవును, బైబిల్ అంటుంది
ఇద్దరు ఏకీభవించి ఏది అడిగినా, ఏది ఏకీభవించినా యేసునామములో జరిగిస్తానని దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక ఇద్దరుగా ముగ్గురుగా ఎవరైతే మనం కలిసి ఏకీభవిస్తున్నామో మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగినవని నేను నమ్ముతున్నాను. షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి, లైక్ చేయండి. మరి మీ జీవితాల్లో ఈ లైవ్ పక్క ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగిస్తాడు. జీవితాల్లో అనేక కార్యాలు చేయడానికి దేవుడు సంసిద్ధుడైనాడు. మీరు అలాగా వింటున్నందుకు వందనాలు, ఏకీభవిస్తున్నందుకు వందనాలు. ప్రభు మీ జీవితాల్లో జరిగించే గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తున్నందుకు దేవుడు తప్పక మీ జీవితంలో ఘనమైన కార్యం జరుగును గాక. మరి బైబిల్లో కనుక చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక మరొక వచనం ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే 13వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తే ప్రభు నాకు సహాయకుడు. నిజమే, ఈ లోకములో ఎవరు సహాయం చేసేవారు లేకపోయినా ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ భయాల్లో, నీ యొక్క సమస్యలు, నీ కష్టములు, నీ ఇబ్బందులు, ఒకవేళ నీవు వ్యాధిగ్రస్తులై ఉండొచ్చు, లేదా నీ భార్య అలాగుండొచ్చు, నీవే అలాగుండొచ్చు, మరి నీ చేతి పనులలోనూ బాధించబడుతూ ఉండవచ్చు, నెమ్మది లేకుండా ఉండవచ్చు. ఇక్కడ గంధకర్త చాలా చక్కటి మాట అంటాడు, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాను. అనుదినం మన జీవితంలో భయము లేని జీవితం అనేది ఎవరికి ఉండదు. ఏదో ఒక విషయంలో భయము, ఆందోళన, కలవరం అనేది మన జీవితంలో చూస్తాం. అపవాది అనేవాడు ఎప్పుడు కూడా మనుషుల్ని భయపెట్టడానికి చూస్తాడు. సమస్యల్ని బట్టి, కష్టాల్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు చూడగానే మరి వెంటనే కలవరపడి భయపడతారు. అయితే ఇక్కడ చక్కగా అంటున్నాడు, ప్రభు నాకు సహాయకుడు. మనం కూడా ఇలా చెప్పాలా, నోటితో చెప్పాలా. ఎప్పుడైతే ధైర్యంగా నోటితో మనం అలా పలుకుతామో మరి దూతలు పనిచేస్తాయి, మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. మన నోటితో ఎప్పుడైతే ధైర్యంగా ఒప్పుకుంటామో, ఇక్కడ ఒప్పుకోమంటాడు, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నామంట. అంటే మంచి ధైర్యముతో చెప్పాలా. అంటే సమస్యల మధ్యలో నీ వ్యాధి నీలో ఉండొచ్చు, నీ సమస్య నీతో ఉండొచ్చు, నీ మనసును కలవర పెడుతూ ఉండవచ్చు, నువ్వు ఆందోళన పడుతూ ఉండవచ్చు. ఇటువంటి సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో కూడా బోల్డ్గా సే అంటే ధైర్యంగా చెప్పాలంట, నేను భయపడను, ప్రభు నాకు సహాయకుడు. అవును, అలాగా చెప్పాలా. ప్రభు నాకు సహాయకుడు ఈరోజు, ప్రభు నాకు సహాయకుడు ఈ సమస్యలు, ప్రభు నాకు సహాయకుడు ఈ సమస్యలు, ప్రభు నాకు సహాయకుడు. అవును, అలాగా నువ్వు ఎప్పుడైతే చెబుతా ఉంటావో దేవుని కార్యాలు చూస్తావు, దేవుని అద్భుతాలు చూస్తావు, నీ సమస్య నీ నుంచి వేడటము చూస్తావు. నిజమే, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. మంచి ధైర్యం అంటే నీ సమస్య నిన్ను భయపెడతా ఉంటే, అంటే అపవాది నేను భయానికి లోను చేస్తా ఉంటే నువ్వు తదేకంగా ఆగకుండా అలాగా ప్రతిసారి చెప్పటమే మంచి ధైర్యముతో చెప్పగలవారమని అర్థం. అంటే నువ్వు అలా ఎప్పుడైతే చెప్పుకుంటూ వెళ్తా ఉంటావో ధైర్యముతో, మంచి ధైర్యముతో, అనగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నేను భయపడను, ప్రభు నాకు సహాయకుడు, ఈ సమస్య నుంచి నేను విడుదల పొందుతాను, ఐఎమ్ ఫ్రీ అని నువ్వు ఎప్పుడైతే అలాగా ప్రతిసారి చెప్పుకుంటూ వెళ్తా ఉంటావో నీ ఆర్థిక, నీ ఆత్మీయ, శారీరక సమస్యలు నీ నుంచి దూరం అయిపోతాయి. అందుకే అంటాడు కీర్తనకారుడు చక్కటి మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. అవును, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామాన్ని బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను అంటున్నాడు. నిజమే, మన భయాలు ధైర్యముతో నోటితో ఒప్పుకోవాలా. నేను భయపడను. భయం ముంచి వేస్తుంది. భయం మనల్ని, మన జీవితంలో వ్యాధి ఇంకా పెంచుతుంది, మనల్ని ఇంకా కలవర పెడుతుంది.
మనలో ఉన్న శాంతిని దొంగిలించేలాగా చేస్తుంది. అంటే మన సమస్యను చూడగానే అపవాది వాని యొక్క ఆయుధం ఏంటంటే, దెయ్యము దాని యొక్క ఆయుధం ఏంటంటే, దెయ్యము దాని యొక్క బలమైన ఆయుధం ఏంటంటే, నేనేమిచ్చేది కానీ నేను భయపెడతా ఉంటది. ఈరోజు నువ్వు భయపడడానికి వీల్లేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మనిచ్చితిని గాని పిరికితనము గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. అందుకే వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా. ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, వాక్యములో ఉన్న సంగతులను ఎప్పుడైతే మన మనస్సులో ఎప్పుడైతే పెట్టుకొని వాటిని ధ్యానిస్తామో, ఈ సమస్యలు, చీకటి, ఈ భయం, ఈ ఆందోళన, ఈ కలవరం, నీ హృదయాన్ని కలవరపెట్టి భయపెట్టి మనసును భయపెట్టి మనసుతో యుద్ధము చేసే ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యలు నీ మనసులోకి వెళ్ళి తొలగిపోతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అవును ప్రభు, ఈ ఉదయ కాల సమయంలో ప్రభు అటువంటి కార్యం చేయను గాక. నీ మనసులో ఉన్న కలవరాలు తొలగిపోను గాక. నీ మనసులో ఉన్న భయాలు తొలగిపోను గాక. నీ హృదయ తలంపులో ఉన్న ఏదైతే చీకటి నిన్ను వెరిపిస్తుందో, నిన్ను కలవర పెడుతుందో, బాధిస్తుందో, ఆ బాధలో కష్టాల్లో కూడా నాకు సహాయకుడు ప్రభు, నాకు సహాయకుడు యేసు ప్రభు, నాకు సహాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు, నాకు సహాయకుడు దేవుడిని యెహోవా నాకు సహాయకుడని నువ్వు ఎప్పుడైతే అలాగూ నువ్వు చేయగలుగుతావు, అవును నేను భయపడను, నేను భయపడనని భయాల మధ్యలో, కష్టాల మధ్యలో నువ్వు ఎప్పుడైతే అలా చెప్తావో, మంచి ధైర్యంతో ఎప్పుడైతే చెబుతామో, ఆ సమస్య నీ నుంచి దూరం అయిపోతుంది. ఈ యొక్క లైవ్ ద్వారా, అనగా ఈ వినికిడి ద్వారా, ఈ ఆడియో ద్వారా, ఈ యొక్క ఇది వింటూ ఈ సమస్యలో ఉండి నువ్వు చూస్తుండగానే నీ సమస్య నీకు దూరం అయిపోనుగాక. కనుక ఈ రోజు నుంచి మనం చెబుతాం, ప్రభా నీవు నాకు సహాయకుడు. ఈ కష్టాల మధ్యలో, ఈ దుఃఖాల మధ్యలో, ప్రభా ఇబ్బందుల మధ్యలో, ఈ ఆర్థిక సమస్యలు, ఈ వ్యాధిలో, ఈ భయములో, ప్రభా ఈ కష్టాల్లో, ఈ నేను చెప్పుకోలేని ఈ సమస్యలు, నాకు నువ్వు సహాయకుడు, నేను భయపడను, నాకు నువ్వు సహాయకుడు ప్రభా, నువ్వు నాకు సహాయకుడు అయ్యా అని అలాగనే ధైర్యముతో, మంచి ధైర్యంతో, అనగా కంటిన్యూటీగా అలా చెబుతూ ఉన్నప్పుడు బలమైన కార్యాలైతాయి. భయము అనేది మరి మరి మనిషి యొక్క జీవితంలో అనేక సమస్యలు తీసుకొస్తాయి. అపవాది యొక్క ఆయుధమే భయము. పిల్లరా, మీరు బైబిల్లో గనుక చూస్తే మరి పేతురు ఒకసారి నీళ్ళ మీద కొంతసేపు నడిచినట్లుగా, యేసు ప్రభువు రమ్మన్నట్టుగా, నీవే అయితే నేను నడుచుటకు రమ్మని చెప్పినప్పుడు కొంత దూరము దాకా చక్కగా నడిచాడు. గాలిని, తుఫాను చూడనప్పుడు కొంతసేపు నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూశాడు, తుఫాను చూశాడు, అతడు మునిగిపోసాగాడంట. అంటే ఈరోజు ప్రజలు మునిగిపోతున్నారు, కలవరపడుతున్నారు, భయపడుతున్నారు, పరిస్థితులు చూస్తున్నారు. ఒకవేళ నీ తలకు మించిన సమస్యలు ఉన్నాయా? దుఃఖముతో ఉన్నావా? హృదయ వేదనతో ఉన్నావా? కలవరతో కూడిన మరి జీవితాన్ని జీవిస్తున్నావా? అప్పులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, మరి నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా నీ సమస్య తీరుతలేదా? నీ వ్యాధి తొలగట్లేదా? అయితే నువ్వు ఆందోళన చెందుతున్నావు, నువ్వు కలవరపడుతున్నావు. ఇప్పుడు చెప్పాలా, ప్రభా ఇక నీవే నాకు సహాయం, ఇక నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ఇటువంటి సమస్యల మధ్యలో ప్రభునందు, యేసు ప్రభునందు, ఆయన కార్చిన రక్తమునందు, ఆయన దెబ్బలనందు విశ్వాసముంచి, విశ్వాసముతో నీ విధంగా చెప్పాలా, నేను భయపడను. నీ ఉద్యోగ పరిస్థితులను భయపడుతున్నావా? నీ కలిగిన కుటుంబాల సమస్యలను బట్టి భయపడుతున్నావా? లేదా ఉన్న చోట నీ పరిస్థితులు భయపడుతున్నావా? నేను భయపడా, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యముతో నువ్వు చెప్పాలంట. ఈరోజు ఎవరైతే అలా చెబుతూ ఉన్నారో మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించడం మీరు చూస్తారు. అవును ప్రభు మీ సమస్యలన్నీ దూరం చేయను గాక. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడం, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. నిజమే, నీ ప్రభువు, నీ రక్షకుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు, ఆయన కోటగా ఉంటాడు, ఆయన నీకు బలముగా ఉంటాడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలం, నా కోట, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం. ఎంత చక్కగా అంటున్నాడండి. ఈయనకు సమస్యలు లేవా? దావీదు నిత్యం తరమబడుతున్నాడు, దావీదు నిత్యం భయపడుతున్నాడు,
దావీదు జీవితంలో అనేక సమస్యలున్నాయి, అనేక కష్టాలున్నాయి. సౌలు వెంటాడుతూ అడుగు మాత్రమే నాకు మరణము దగ్గర ఉంది అంటున్నాడు. అంటే ఇటువంటి సమయంలో కూడా ఏమంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, యెహోవా నా శైలమా. నువ్వు కూడా అలా చెప్పాలా, నా కోట, నా శైలమా, నా శృంగమా, నా కేడమా, నా రక్షణ శృంగమా, నా ఉన్నత దుర్గమా, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గం. అవును, లోకములో దేన్ని ఆశ్రయించినా, నువ్వు దేన్ని ఆశ్రయించినా, వీళ్ళు డబ్బును కానీ, లోకాన్ని కానీ, మనుషులను కానీ, ఒకవేళ డాక్టర్స్ని కానీ, వ్యక్తులను కానీ, వీరు పర్వాలే, వీరు నాకు ఆశ్రయం అన్న వారు కూడా నీకు మోసము చేయవచ్చు. ఒకవేళ నీకు సహాయకంగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. నిన్ను విడిచిపెట్టాడు, నిన్నెన్నడు కూడా ఎడబాయుడు. అందుకే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట అంటాడు. నిజమే, ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉన్నాడట. ఇక్కడ చాలా చక్కగా అంటున్నాడు కీర్తనకారుడు ఈ 18వ అధ్యాయం ఈ 1-2 వచనాలు. నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యు ఆర్ మై స్ట్రెంగ్త్. ఎస్, ఈరోజు అలాగా చెప్తాం. యు ఆర్ మై స్ట్రెంగ్త్ లార్డ్. నా మనసులో నీవే స్ట్రెంగ్త్, నా బాడీలో నీవే స్ట్రెంగ్త్ అయ్యా, నా స్పిరిట్ లో నీవే స్ట్రెంగ్త్. యేసయ్యా దయచేసి నాయన నీవు నా స్ట్రెంగ్త్. యు ఆర్ మై స్ట్రెంగ్త్, యు ఆర్ మై స్ట్రెంగ్త్. ఎస్, అలాగా మనం ఎప్పుడైతే చెప్పుకుంటూ వెళ్తామో, నీవు నా స్ట్రెంగ్త్, అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నా శైలం, నీవు నా కోట, నీవు నా దుర్గం, అవును నా ఉన్నత స్థలం. నిజమే, ఈ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టొచ్చు ప్రియులారా. ఈ లైవ్ వింటుండగానే దేవుడు ఒక బలమైన కార్యం మీ కొరకు చేయబోతున్నాడు. మీ వ్యాపారములో, మీ ఆరోగ్యములో, మీ వ్యక్తిగతంగా, మీ కుటుంబంలో, మీకు భార్య భర్త, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు కార్యము చేయబోతున్నాడు. అవును, ఇక్కడ అంటున్నాడు, నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గం. అవును, యేసే నువ్వు ఆశ్రయించావు కనుక ఆయన నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టడండి. ఇక్కడ అందుకే అంటాడు మరి కీర్తన గ్రంథం 117:9 వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి ఆశ్రయము, వారికి సహాయం వారికి చేయడం. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం వారికి చేయడం. యెహోవా యందు భయభక్తులు గల వారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయం. మరలా అంటున్నా, ఇశ్రాయేలు వారితో చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం వారికి కేడం. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఇశ్రాయేలు వంశస్థులారా నమ్ముకోండి, అహరోను వంశస్థులారా నమ్ముకోండి, యెహోవా యందు భయభక్తులు గలవారా నమ్ముకోండి. అంటే ఎటువంటి కేటగిరీ అయినా, ఎవరైనా అన్యుడైనా, క్రైస్తవుడైనా, ఒకవేళ యాజకుడైనా, యాజకుడు కాకపోయినా, విశ్వాసైనా, ప్రతి ఒక్కరు ప్రభుని నమ్ముకోవాలి. ఆయన వారికి సహాయం వారికి కేడమట. ప్రభు నీకు సహాయంగా ఉండబోతున్నాడు. తన దక్షిణ హస్తాన్ని నీకు తోడుగా ఉంచబోతున్నాడు. నీ భయం నీ నుంచి విడుదల కాబోతుంది. నీ సమస్య నీ నుంచి వీడిపోబోతుంది. నీకు నెమ్మది కలగకపోతుంది. నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి. వ్యాపారములో బలమైన కార్యము చూడబోతున్నావు. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి ఆశ్రయం వారికి సహాయము వారికి చేయడం. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము చేయడం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఈరోజు ప్రభునందు నమ్మిక ఉంచిన నీవు సిగ్గుపడవు, నువ్వు భయపడవు, నువ్వేమాత్రం కూడా దిగులు పడవు, లేదా నిన్ను చెయ్యంత మాత్రం కూడా విడిచిపెట్టడు. నీకు నాకు తప్పక నిశ్చయంగా సహాయము చేయగల దేవుడు. అయితే నువ్వేం చేయాలంటే ఒకే ఒకటి చేయాల. ప్రతిరోజు కూడా, ప్రభా నీవు నాకు సహాయకుడు నాయన, నేను భయపడనయ్యా, ఇది చాలు ప్రభువు చాలు. ఈ మాట నువ్వు చెప్పుకోగలగల, ధైర్యముతో చెప్పుకోగల. అనగా నీ సమస్యలోనే, నీ కష్టంలోనే, నీ ఇబ్బందులోనే నువ్వు తరచు ఈ మాట ఎప్పుడైతే నేను భయపడనని ఎప్పుడైతే నువ్వు చెబుతావో, అని మంచి ధైర్యంతో ఎప్పుడైతే చెబుతావో, అలాగా నీ సమస్యలు కూడా నిలిచి నువ్వు ఎప్పుడైతే చెప్తావో అపవాదిని నువ్వు త్రొక్కివేయగలవు. అవును, వాని క్రియలు లయపరచుడికే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయన. అనగా సిలువలో యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? నీ పాపాన్నే కాదు, నీ వ్యాధినే కాదు, నీ భయాన్నే కాదు, నీ శాపాన్నే కాదు, నీ రోగాన్ని, నీ వ్యాధిని సమస్తాన్ని భరించాడు, బాధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. ఈరోజు బాధలో ఉన్న నీవు, శ్రమలో ఉన్న నీవు, కష్టంలో ఉంటున్న నీవు, ఇబ్బందులు వేదనతో నలిగిపోతున్న నీ జీవితాన్ని అర్థము చేసుకోగల గొప్ప దేవుడు అండి. అవును, ఒకవేళ మనుషులు అందరూ నిన్ను తృణీకరించవచ్చు, నీ సమస్య నీకు అర్థం కాకుండా ఉండవచ్చు,
ఈ సమస్యలకెళ్ళి బయటపడతానా? ఈ వ్యాధులకెళ్ళి బయటకు వస్తానా? ఈ ఇబ్బందులకెళ్ళి వస్తానా? మత్తయి సువార్త 4:4 చూస్తే, అందుకైన మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించాలని వ్రాయబడి ఉంది. నిజమే. అంటే ఈ మాటలు ఏం చేస్తాయి? వాళ్ళ చెప్పినప్పుడు నిన్ను జీవింపజేస్తాయి, నీకు ధైర్యాన్ని ఇస్తాయి, నీకు నెమ్మదిస్తాయి, నీ ఆత్మకు నీ ప్రాణానికి ఉల్లాసాన్ని ఇస్తాయి. ఇక్కడ అందుకైనా మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు వచనం. అంటే దేవుని నోట నుండి వచనం, డాక్టర్ నోట నుండి వచ్చే వచనం కాదు, మనుషుల నుంచి వచ్చే వచనం కాదు. దేవుని నోట నుండి వచనాన్ని నువ్వు తీసుకోవాలా, నీ నోట్లో ఉంచుకోవాలా, నీ హృదయంలో ఉంచుకోవాలా, నీ మనసులో ఉంచుకోవాలా, నువ్వు చెప్పాలా. అలాగా ప్రభు నాకు సహాయకుడు, ఆయన మాటలు నిన్ను బ్రతికిస్తాయి. రొట్టె మాత్రం వల్లే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట నేనేం చేస్తానంటే ప్రతి మాట అంట, ప్రతి మాట అది స్వస్థత కొరకు కావచ్చు, అది అభివృద్ధి కొరకు కావచ్చు, అది ఆరోగ్యం కొరకు కావచ్చు, అది సమృద్ధి కొరకు కావచ్చు, అది లేకపోతే మరి నీ సమస్య తీరడానికి కావచ్చు. ప్రతి మాట వలన, అవును, దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని నుంచి వచ్చే ప్రతి మాట నీ నోట ఉండాలా, నీ పాటగా ఉండాలా, నీ నోట ధైర్యంగా నువ్వు పలుకుతూ ఉండాలా, చెప్పాలా, నువ్వు ధైర్యంగా చెప్పాలా. ఈ ఆర్థిక సమస్యలు తీరిపోయి సమృద్ధి కలుగుతుంది. నాకు నువ్వు మంచి గృహాన్ని ఇస్తాడు దేవుడు, నా ఆర్థిక సమస్యలు, నా అప్పులు తొలగిస్తాడు, నా కుటుంబంలో నా పిల్లల భవిష్యత్తును దేవుడు దీవిస్తాడు, వారికి మంచి చదువులు ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. అవును, ఈ సమస్య ఏదైతుందో, నేను ఏదైతే ఎదుర్కొంటున్నావు, అది సంఘములో, కుటుంబంలో, నా వ్యక్తిగతంగా దేవుడు దాన్ని దూరపరుస్తాడు. ఎంత చక్కని దేవుడు అండి. అంటే దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు అపవాదిని ఎలా జయిస్తున్నాడు తెలుసా? ఆయన నోట నుంచి వచ్చే దేవుని, అంటే ద్వితీయోపదేశ కాండంలో మాటలు మాట్లాడుతుంది. రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించు, అపవాది అంటుంది. పట్టణంలోకి తీసుకెళ్లి, ఎత్తైన స్థలం మీద తీసుకెళ్లి నువ్వు దునుకున్నప్పుడు మళ్ళా తిరిగి వాక్యంతోనే మాట్లాడుతున్నాడు, వాక్యముతో శత్రువుని ఎదిరిస్తున్నాడు. ఈరోజు నీ బలం నీ వాక్యమే, నీ బలము నీ శక్తి ఏంటంటే దేవుడే, దేవుని మాటలే. అవి ఆత్మయు జీవం, ఆత్మ ఖడ్గం. అవును, ఎప్పుడైతే నువ్వు అలా చెబుతావో, నువ్వు నోటితో ఎప్పుడైతే ధైర్యముతో, మంచి ధైర్యముతో ఎప్పుడైతే చెబుతావో, ఈ సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ లైవ్ వీక్షిస్తున్న నీ జీవితంలో గ్రేట్ థింగ్స్ జరుగునుగాక, బలమైన కార్యాలు జరుగునుగాక. ఇది లూకా సువార్త 2వ అధ్యాయము ఒక మాట ఉందండి. 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతుండండి. 19వ వచనాన్ని కనుక చదివినట్లయితే ఒక మాట ఉంది. అయితే మరియ ఆ మాటలని తన హృదయములో తలపోసుకుని భద్రము చేసుకుందంట. నిజమే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, గొల్లల ద్వారా మాట్లాడిన మాటలు, దూత ద్వారా పలికిన మాటలు తన హృదయములో తలపోసుకుని భద్రం చేసుకుందంట. అంటే మనం కూడా ఏవేవో లోకము సంబంధించిన ఈ న్యూసెస్, లేదా ట్విట్టర్ నుంచి, లేదా వాట్సాప్ నుంచి, ఫేస్బుక్ నుంచి వచ్చినాయి, లేదా టీవీ నుంచి వచ్చిన మాటలు, అదే డాక్టర్లు లోకము చెప్పిన మాటలు, భయపెట్టే మాటలు హృదయములో, తలంపులలో తలపోసుకొని భద్రపరచుకోవద్దు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవునిచ్చి విన్నది నువ్వేం చేయాలంటే తలపోసుకొని భద్రపరచుకోవాలా. ఈరోజు అలాగా మనం ఎప్పుడైతే చేస్తామో మన హృదయ తలంపులన్నీ క్లియర్ అయిపోతాయి. అనగా భయాలు వీడిపోతాయి, కలవరాలు వెళ్ళిపోతాయి, చింత వెళ్ళిపోతుంది, నిరాశ వెళ్ళిపోతుంది, నిస్పృహ నీ నుంచి వీడిపోనుగాక, భయము నీ నుంచి తొలగిపోనుగాక. తలపోస్తుందంట, మాటలన్నీ తలపోస్తుంది. యేసు ప్రభుకప్పుడు మరి చిన్నప్పుడు మరి ఆయన ఆలయంలో ఉన్నప్పుడు తల్లితో, నేను ప్రభు తండ్రి యొక్క పనుల మీద నేను ఉండవాలని మీకు తెలియదా అన్నప్పుడు ఆ మాటలు కూడా తలపోసుకుని భద్రపరుచుకుందంట. అంటే తన హృదయంలో ఎప్పుడు కూడా తలపోసుకొని భద్రపరుచుకునే ఒక గుణం ఉంది. ఈరోజు దేన్ని తలపోసుకుంటున్నాం, దేన్ని ఆలోచిస్తున్నాం? ప్రొద్దున్నే లెగ్గాని, ఉదయం లెగ్గాని, మార్నింగ్ లెగ్గాని, సమస్యల, కష్టాల, ఇబ్బందుల, అయ్యో నా కుమార్తె ఇంకా వివాహం కాలే, లేదా వారికి చదువులు బాగలేవు, లేదా ఒక గృహం లేదు, నా భర్త ఇలాగున్నాడు, ఇలా త్రాగుతున్నాడు, ఇలా విడుదల పొందలేదు, ఈ విధంగా సమస్యలు తలపోసుకుంటున్నాం. మళ్ళా ఆ సమస్య తీర్చలేదు, ఇబ్బందులు తలపోసుకుంటున్నాం. ఇవంటుంది హృదయములు తలపోసుకుని భద్రపరచుకుందంట. వీటిని దేవుని యొక్క వాక్యాన్ని లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి కార్యము జరుగునుగా కంటే ఎప్పుడు ధైర్యముగా ఉండడానికి
హృదయములో తలంపులో వాక్యాన్ని తలపోసుకోవాలా. మార్కు సువార్త మరి దేవునికి వాక్యంలో కనుక చూసినట్లయితే 13వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతుందండి. 13:31 చదివినట్లయితే, ఆకాశం భూమి గతించును గాని నా మాటలు గతించవు. ఎందుకు ఈ వాక్యాన్ని ఉంచుకోవాలంటే, ఒకవేళ మనుషుల మాటలు, లోకం మాటలు అన్ని గతించిపోతాయంట. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, బైబిల్ యొక్క వాక్యం అంటుంది కదా, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు, అనగా క్రీస్తు మాటలు, యేసు ప్రభు యొక్క మాటలు గతించవంట. అంటే గతింపు లేనటువంటి మాటలు ఎక్కడ ఉండాలా? నీ హృదయములో ఉండాలా, నీ మనసులో ఉండాలా, నీ నోటిలో ఉండాలా. ధైర్యంతో నువ్వు చెప్పాలా. వాక్యాన్ని తీసుకుని జస్ట్ దాన్ని మాట్లాడాలి అంతే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు చెబుతూ ఉండు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయించున్నాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, అనగా నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక వారిని జయించున్నాను, అనగా అపవాదిని, సాతాన్ని, లోకాన్ని జయించాను అని ఎప్పుడైతే నువ్వు మంచి ధైర్యంతో చెబుతావో, నిజమే జయం నిన్ను ఆవరిస్తుంది, జయం నీ సొంతం అవుతుంది. ఈ రోజు లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవునిక జయం నిన్ను ఆవరించును గాక, దేవునిక జయంలో నువ్వు నడుచుదువు గాక, నిబ్బరత కలిగి ఉందువు గాక, నీ మనసులో ఉన్న కలవరాలు యేసునామములో తొలగిపోను గాక, నీ దుఃఖం యేసునామములో తొలగిపోను గాక, నజరేయుడగు యేసునామములో గర్భఫలాలు తెరవబడును గాక, ఉద్యోగ సమస్య యేసునామములో తీరిపోను గాక, నీకెక్కడైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లం ఇప్పుడే యేసునామములో, ఈ వీక్షిస్తున్నప్పుడే, లైవ్ చూస్తున్నప్పుడే యేసునామములో ట్రెమెండియస్ అనాయింటింగ్ రిలీజ్ అవును గాక, మైటీ ప్రాసెస్ విడుదలవును గాక, దేవునికి అగ్ని వచ్చి నేను తాకును గాక. నువ్వు ఉంటున్న చోటే, వింటున్న చోటే, ఉంటున్న ప్లేస్ లోనే, ఉంటున్న దగ్గరే నువ్వు వింటూ ఎక్కడైతే వీక్షిస్తున్నావో అదే చోట ప్రభు యొక్క మహిమ మీ వద్దకు దిగి వచ్చును గాక.